దేవుని యొక్క వాక్యం నుంచి లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవాల్సి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుండని వారితో చెప్పారు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్కులో మనం చూసినట్లయితే ప్రియమేటి వాళ్ళరా, గుడ్ ఫ్రైడే రోజున అందరూ కూడా కొద్దిగా ఆ దినాన ఎస్పెషల్లీ 2000 సంవత్సరాల క్రితం గుడ్ ఫ్రైడే రోజు జరిగినప్పుడు, అంటే యేసుప్రభు వారిని సిలువ వేసిన రోజున ఆ యొక్క యెరూషలేము పట్టణ వీధులు త్రిప్పినప్పుడు, ఆ సిలువ మీద ఎక్కించినప్పుడు శిష్యులందరూ కూడా స్కాటర్ అయిపోయినారు. పేతురు కొంతసేపు ఉన్నాడు, తర్వాత పేతురు కూడా వెళ్ళిపోయినాడు. తర్వాత మరియా ఉంది అక్కడ, తల్లి కాబట్టి తను ఉంది, తన యొక్క తమ్ముడు వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కానీ ఎక్కువ మంది అటు ఇటు వెళ్ళిపోయినారు. ఆ టైంలో అందరికి కూడా వాళ్ళ ముఖాలన్నీ కూడా ఏమైపోయినాయి, వడ్లిపోయినాయి. విషాదం, అయ్యో. చూడండి, మన మధ్యలో మన ఆయన ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆ వార్త విన్నటువంటి మొదట్లో ఏమనిపించలే, కొన్ని రోజులకి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆయన తర్వాత చూసినప్పుడు ప్రతి ఒక్కరు అదే జరిపోయింది, అదే సెర్చింగ్, ఆయన గురించినటువంటి ఆ యొక్క విషాదం, ఆ బాధ అనేటువంటిది క్రైస్తవ సమాజంలో వచ్చింది. ఇలాగ జరిగిందే అనేటువంటి బాధ. మరి యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు అందరూ కూడా అదే బాధలో ఉన్నారు. అయ్యో అంటే ఆ దినాన్ని యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాటలు వారికి జ్ఞాపకానికి రాలేదు. 3వ రోజు నేను తిరిగి లేస్తాను అనేటువంటి మాట వారికి అర్థం కాల. కొంతమందికి, ఈవెన్ ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులకే ఆ మాట అర్థం కాలేదు, చుట్టుపక్కల వారికి అర్థం కాల. దేవుడి గురించి యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాటలు అండర్స్టాండింగ్లోకి వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి వారిలో ఆ యొక్క బాధ, విషాదం అనేటువంటిది ఆ దినాన కలిగింది. అయితే ప్రియమేటి వాళ్ళారా, ఆ దినాన కలిగింది, కానీ ఆ యొక్క విషాదం అనేటువంటిది అంతా కూడా ఏమైపోయిందంటే ఈ 3వ రోజున ఆదివారం ఉదయాన్నే స్త్రీలు అనేటువంటి వారు వెళ్ళినారు. ఎవరెవరో స్త్రీలు చాలామంది ఉన్నారు అక్కడ. స్త్రీలు అనేటువంటి వారిని మనం చూసినట్లయితే మీరు 10వ వచనంలో మనం చూస్తాం. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. చూడండి, స్త్రీలు అనేటువంటి వారు ముందుగా అక్కడికి వెళ్ళినారు. అర్థం చేసుకోవాలి, స్త్రీలు అనేటువంటి మీ యొక్క పాత్ర సంఘములో చాలా ఉంటుంది. దేవుని యొక్క పరిచర్య విషయంలో స్త్రీల యొక్క పాత్ర చాలా ఉంటుంది. మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారో తెలియదు, కానీ మీ యొక్క పాత్ర అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సంఘాలు కట్టబడాలి, దేవుని కార్యాలు జరగాలి, దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలంటే స్త్రీల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉండాలి. అడ్డుకునేటువంటి వారికి ఉండకూడదు. మీ భర్తలు దేవుని పరిచర్యకి వెళ్ళాలి, దేవుని యొక్క పనిలో ఏదో ఒక ఇన్వాల్వ్ అవ్వాలి. ఎర్లీకి వెళ్దాం, కొద్దిగా పని చేద్దాం, ఎవరికొరకు సువార్త చెప్దాం, సంఘం యొక్క పనుల్లో మనం కూడా ఇన్వాల్వ్ అవుదాం అని మీరు మీ భర్తలేటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి. ఆ దినాలు అలా ఎంకరేజ్ చేసినారు. మొదట స్త్రీలు వెళ్ళినారు. ఎక్కువ సంఘాలలో స్త్రీలు చాలా పని చేస్తారు. వెనకాల కనకబడకపోయినా సరే వాళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు వారు మీలో ప్రతి ఒక్కరూ నాకు తెలుసు, మీ జీవితాల్లో మీరు ఎలాగున్నా ఏదో కోణంలో మీ భర్తలను ఎంకరేజ్ చేయటం, దేవుని రాజ్యం కట్టేటువంటి విషయంలో మీ ఇన్వాల్వ్మెంటు. మా మదరు, మా తల్లి ఎప్పుడు కూడా దేవుని సేవకులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యత ఇవ్వటం, వారిని పట్టించుకోవటం, వారిని పిలవటం, మా ఇంట్లో చిన్న మీటింగ్ పెట్టడం, అనేక మందిని పిలవటం, దేవుని సేవకులైనటువంటి వారిని
కాచుకునేటువంటి రీతిలో, కాపాడుకునే రీతిలో, పోషించే రీతిలో వారిని అలాగున కాపాడేటటువంటిది. అనేక మంది పాస్టర్లు మా అక్క ఇంటికి వచ్చినప్పుడు మా మదరు ఎప్పుడు చూసినా సరే వాళ్ళు వచ్చి రాగానే ఆ రోజు స్కూల్కి వెళ్ళేది, సాయంత్రం మా ఇంట్లో ఒక చిన్న ప్రార్థన ఉండేది. విలేజెస్లో ఆ దినాలు మాకు బాగా తెలుసు, పెట్రోల్ మార్క్స్ లైట్లు ఉంటాయి, గ్యాస్ కొడతారు ఇట్లా, ఆ లైట్లు పెట్టి బాగా మా ఇంటి పక్కన చిన్న గ్రౌండ్ ఉండేది, ఆ గ్రౌండ్లో చిన్న కూటం పెట్టేవాడు, చుట్టుపక్కల అందరూ కూడా వచ్చేవాడు, దేవుని వాక్యం వినేవారు. కాబట్టి స్త్రీల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది దేవుని యొక్క రాజ్యం కట్టేటువంటి విషయంలో. కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క పనిలో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా సంతోషం. ఇంకానూ ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారో నాకు తెలియదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను చెప్తున్నాను. మీరు ఇక ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది చాలా ఉండాలి. మీ పనులతో సరిపెట్టుకుంటాం కాదు, మీ యొక్క అవసరాలు తీర్చుకుంటాం కాదు, దేవుని యొక్క పనిని మీరు చేయాలి. మీ భర్తలేటటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి, భర్తలేటటువంటి వారు మీ భార్యలేటటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి, దేవుని పనిలో డిస్కరేజ్ చేయకూడదు. కాబట్టి ఈ దినాల్లో మనం చూసినట్టయితే ఆ దినం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మార్తా మరియా లాజరు యొక్క కుటుంబం ప్రభువారి దగ్గరగా ఉండేవారు, మార్తా మరియాలు ఇద్దరు కూడా. అలాగనే మనం చూస్తున్నాం ఇక్కడ అనేక మంది స్త్రీలు మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళినారు. ఆదివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్ళేటట్టు వారుగా ఉన్నారు. కాబట్టి ఆ దినాల్లో వారికి ఒక సాడ్నెస్, ఆ బాధ, అవిషాదం, అవిచారం, అయ్యో ఎన్నో కార్యాలు చేసినారే, మా కుటుంబంలో ఈ కార్యం జరిగిందే, చనిపోయినటువంటి లాజరును లేపినారే, అనేక మందిని బాగు చేసినారే, అనేక మందిని స్వస్థత పెట్టినారే, అయ్యో యేసయ్య చనిపోయినాడే. ఆ బాధ, విషాదం అనేటువంటిది అలాగున ఆ ప్రాంతం అంతా కూడా ఆవరించింది. మనుషులందరూ కూడా అలా సాడ్గా ఉన్న టైంలో, ఆ బాధగా ఉన్నటువంటి టైంలో ప్రియమటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పిన విధముగా మరలా ఆయన తిరిగి లేచినారు. తను చెప్పిన విధంగా ప్రియమటి వాళ్ళరా, ఆ సాడ్నెస్ అనేటువంటిది, ఆ బాధ జూన్ 1887లోనో 1885లోనో 1815లో నేను ఎప్పుడు ఈస్టర్కి ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా. వాటర్లూ అనేటువంటిది ఒక యుద్ధం అనేటువంటిది జరిగింది. అది ఫ్రెంచ్ వారికిను బ్రిటిష్ వాళ్ళకి. ఫ్రెంచ్కి నెపోలియన్ అనేటువంటి అతను ఆ కమాండర్గా ఉన్నాడు. అలాగనే ఇక బ్రిటిషు, డచ్, జర్మన్ వాళ్ళకి వెల్లింగ్టన్ అనేటువంటి అతను వారిని నడిపించేటువంటి కమాండర్గా ఉన్నాడు. అయితే యుద్ధం అనేటువంటిది జరుగుతున్న టైంలో బ్రిటిషర్స్కి ఆ దినాల్లో ఈ యొక్క రేడియో అనేటువంటిది ఆ కొద్దిగా ఏదో ఇన్ఫర్మేషన్ రావడం అనేటువంటిది ఎలా వచ్చేటువంటిది ఏంటంటే, ఆ దినాల్లో ఒక సెంఫోరీ సిగ్నల్ సిస్టమ్ అనేటువంటిది ఉండేటువంటిది. ఆ సిగ్నల్ సిస్టమ్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది కదా, అలాగున ఎక్కడ జరిగినా సరే సిగ్నల్స్ ద్వారా ఆ యొక్క వార్తలు అనేటువంటిది వస్తూ ఉండేటువంటిది. ఆ వార్తలు ఎక్కడ పెట్టేటట్టు వారంటే ఆ దినాల్లో విన్స్టర్ చర్చిల్ ఆ యొక్క కెథడ్రల్ ఒకటి ఉండేటువంటిదంట. ఆ కెథడ్రల్ మీద ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ పెట్టేవారు. మనుషులందరూ కూడా ఏం జరుగుతుందని వింటూ చూస్తానికి వెళ్ళేవారు. ఆ దినాన వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఏం జరుగుతుంది అని బ్రిటిషర్స్ అక్కడ వెళ్ళి చూస్తున్నప్పుడు అక్కడ కనపడుతుంది ఏంటంటే వెల్లింగ్టన్ డిఫీటెడ్, వెల్లింగ్టన్ ఓడిపోయినాడు. మా కమాండర్ ఓడిపోయినాడు, మాకు అపజయం వచ్చేసింది, మాకు అపోజిట్గా ఉన్నటువంటి వారు ఫ్రెంచ్ సైన్యము, నెపోలియన్ వాళ్ళు మా మీదకి వచ్చేస్తున్నారు, మా పని అయిపోయింది. ప్రజలందరూ కూడా బాధలో ఉన్నారు, ప్రజలందరూ కూడా ఆ సాడ్ ఫేస్లో ఉన్నటువంటి వారికి ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ దాని మీద చర్చ్ కెథడ్రల్ మీద ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ లాగా చూస్తున్నారు, వెల్లింగ్టన్ డిఫీటెడ్. బాధ ఏంటంటే ఆ టైంలో 3-4 టైంలో అంతా కూడా మంచు పట్టింది, ప్రజలెట్టి వారి సరికి కనపడతలా. కొంచెం సేపటికి ఆ మంచు తొలగిపోయిన తర్వాత అక్కడ కరెక్ట్గా కనపడుతుంది ఏంటంటే వెల్లింగ్టన్ డిఫీటెడ్ ద ఎనిమీ. వెల్లింగ్టన్ ఏం చేసినాడు? శత్రువును జయించినాడు. ముందు అనుకున్నారు వెల్లింగ్టన్ డిఫీటెడ్ అంటే వెల్లింగ్టన్ ఓడిపోయాడు అనుకున్నాడు, మా కమాండర్ ఓడిపోయాడు అనుకున్నారు. కానీ ఫైనల్గా వచ్చేటటువంటిది ఏంటంటే ఆ యొక్క మంచు తగ్గిన తర్వాత ప్రజలెట్టి వారికి క్లియర్గా కనపడింది ఏంటది? వెల్లింగ్టన్ డిఫీటెడ్ ద ఎనిమీ. ప్రియమైన వాళ్ళారా, మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడిన తర్వాత ప్రజలందరిలో కూడా విషాదము, ఆ బాధ, సాడ్నెస్ అనేటువంటిది అలాగ అలముకుంది. కానీ 3వ రోజున అర్థమైంది ఏంటంటే
యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును ఆయన విరిచేసినారు. మరణపు ముళ్ళును విరిచేసినారు. మరణం అనేటువంటిది, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? పేమెంట్ వల్లరా ఈ లోకంలో పుట్టేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రెండు మరణాలు అనేటువంటిది చూడాలి. అంటే శరీరానుసరైనటువంటి మరణము, తర్వాత ఆత్మానుసరైనటువంటి మరణము. శరీరానుసరైనటువంటి మరణము ప్రతి ఒక్కరూ అందుట్లో కూడా వెళతాం. ఆత్మానుసరైనటువంటి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు దానిని జయించినారు. మనము ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, ఆయన దగ్గర ఆయన మీద విశ్వాసముతో పాప క్షమాపణ పొంది రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన నుంచి ఒక వాగ్దానం తీసుకుని నమ్మకస్తులుగా మనం బ్రతుకుతున్నప్పుడు, ప్రేమటి వల్లరా మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున 3వ దినాన్ని తిరిగి లేచినారు, మనందరము కూడా 2వ మరణాన్ని మనము జయించేటట్టు వారిగా మనం ఉంటాం. మన విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించినారు, మరణపు ముళ్ళను విరిచేసినారు. ఒక దినం ఆ యొక్క సండే స్కూల్లో జరుగుతుందంట. సండే స్కూల్లో పిల్లలు వచ్చేటి వారిని పిలిచి అందరికి కూడా ఆ టీచర్ బాగా చెప్తాడు, అన్ని స్టోరీలు చెప్తూ ఉండేటది. ఆ క్లాస్లో ఒక చిన్న బాబు ఉండేవాడంట. వాడు కొద్దిగా కొద్దిగా అర్థం చేసుకుంటాం, కొద్దిగా డౌను. ఇమీడియట్గా అది రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఉండేది కాదు. సో ఈ టీచర్ ఏం చేసిందంటే వీడిని ఏదో ఒక రకంగా వాడిని బాగా అందరితో కలపాలి, అందరిలాగా వీడు కూడా ఉండాలి అనేటువంటి రీతిలో తన యొక్క క్లాస్మేట్స్ అంటే సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరితో బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళతో ఆడిస్తూ వాళ్ళతో పాటిస్తూ ఉండేటువంటిది. ఈ ఈస్టర్ రోజున జరిగినటువంటిది ఏంటంటే ఆ క్లాస్ అందరిని కూడా పిలిచింది టీచర్. పిలిచి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎగ్ ఇచ్చిందంట. ప్రతి ఒక్కరికి ఒక ఎగ్ ఇచ్చి, ఇదైనా ఈస్టర్ కదా, సింబాలిక్గా ఉండటం కొరకు, సూచనగా ఉండటం కొరకు మీరేం చేస్తారు, ఈస్టర్ ఎగ్ విషయంలో మీరు ఏం చేస్తారు అన్నప్పుడు అందరూ కూడా బయటకు వెళ్ళారు. గార్డెన్లోకి వెళ్ళి మీరు రావాలి, 10 నిమిషాల టైం. ఈస్టర్ ఎగ్ విషయంలో మీరు ఏం చూస్తారు, ఈస్టర్ విషయాన్ని మీరు ఎలాగా అందులో చూపిస్తారు అని చెప్పినప్పుడు అందరూ కూడా బయటకు వెళ్ళారు. ఎగ్ను ఓపెన్ చేసి కొంతమంది అందులో బటర్ఫ్లై పెట్టారు. అందరూ కూడా వచ్చేసారు, గ్రూప్ అంతా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏమేమి పెట్టారు చూపించండి అంటే అందరూ కూడా చూపిస్తున్నారు. ఒకడు ఈగను పెట్టాడు, చచ్చిపోయిన ఈగనే. మరొకడు వచ్చాడు బటర్ఫ్లై పెట్టాడు. మరొకడు వచ్చాడు తూనీగను పెట్టాడు. మరొకడు వచ్చాడు ఇంకొకటి పెట్టాడు. ఇంకొకడు ఫ్లవర్స్ పెట్టాడు. అది పెట్టాడు, ఇది పెట్టాడు. పాపం అందరికంటే డౌన్ అనుకుంటున్నారు కదా, వీటి సరిగ్గా పొరలేదు అనుకున్నారు కదా. వాడు వచ్చాడు, అరే నువ్వేం పెట్టావురా? ఓపెన్ చేశాడు, ఏమీ లేదు. ఏంట్రా ఏమీ లేదు? అవును, యేసుక్రీస్తు ప్రభువారు అదే నాన్న సమాధిలో 3వ రోజున ఆయన ఏం చేశారు, తిరిగి లేచినారు. ఆ యొక్క సమాధిలో ఆయన లేరు కాబట్టి ఎంప్టీ టూమ్గా నేను దీనిని చూపిస్తున్నాను. ప్రిమిటివ్ అవును, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులెట్టి వారు వెళ్ళారు. తర్వాత ఈ స్త్రీలెట్టి వారు మొదటగా వెళ్ళారు. తర్వాత శిష్యులెట్టి వారు వెళ్ళారు, మొత్తం చూశారు. ఏం కనుగొన్నారు అక్కడ? ఏమి లేవు. వారి యొక్క మడిచి పెట్టినటువంటి బట్టలు, తల యొక్క రుమాలు మాత్రమే అక్కడ ఉన్నది. మరి ఏమీ లేదు. అయ్యో మా యేసుని ఎవరు తీసుకెళ్లారు? అక్కడటువంటి తోటమాలిని అడిగారు, అక్కడటువంటి ఆ యొక్క వాచ్మెన్స్ అనేటువంటి వారిని అడిగారు, ఎవరు తీసుకెళ్లారు మాకు చెప్పండి అయ్యా, మాకు చూపించండి, మేము తెచ్చుకుంటాం. వాళ్ళందరూ కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చినారు. ఎందుకోసం? ఆయన బాడీ మీద అది అప్లై చేయటం కోసం. వాళ్ళకి అర్థం కాల, ఆ బాడీ మీద ముందుగానే అప్లై అయిపోయింది. యాక్చువల్గా ఆ దినాల్లో మనం చూసినట్లయితే ఏ వ్యక్తి అయితే సిలువ వేయబడినటువంటి రీతిలో, ఎందుకు సిలువ వేస్తారంటే సమాజంలో దుష్కార్యములు చేసిన వారు, సమాజంలో చెడ్డ కార్యములు చేసిన వారు, సమాజంలో దొంగలైనటువంటి వారు, దోషులైనటువంటి వారు, ఇలాంటి వారిని ఆ దినాల్లో సిలువ వేసేటట్టు వారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆ రీతిగానే దుష్టుడనే రీతిలో, సంఘ విద్రోహ అనేటువంటి రీతిలో, యెహోవా దేవుడి నామానికి వ్యతిరేకముగా నేను దేవుడిని అని చెప్తున్నాడు, నేను మెస్సయ్యను అన్నాడు కాబట్టి ఈయన సిలువేయండి అనేటువంటి రీతిలో ఆ యొక్క దుష్టుడికి లేదంటే దుష్కారం చేసేటువంటి వారికి ఈక్వల్గా సిలువను మీద ఈయనను ఎక్కించినారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే ఆ దినాలలో ఎవరైతే ఇలాంటి వారిగా దొంగలుగా దోషులుగా ఉంటారో వారికి సుగంధ ద్రవ్యాలు అప్లై చేయడం అనేటువంటిది చేయరు. ఆ బాడీకి సుగంధ ద్రవ్యాలు అప్లై చేసేవారు కాదు. కానీ అంతకు ముందుగానే మనం చూస్తాం,
ఎవరు అప్లై చేసినారు ఆయనకి? ఎవరు అప్లై చేసినారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు? ఆ స్త్రీ ఏం చేసింది? మిక్కిలి విలువైనటువంటి జటామాంసపు అత్తరును తీసుకొచ్చి బొడ్డుని ఓపెన్ చేసి పగలగొట్టి ఆయన అంతటిని కూడా ఆమె పోసేసింది. ముందుగానే జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారికి చనిపోవడానికి ముందుగానే సుగంధ ద్రవ్యాలు అప్లై అనేటువంటిది ఆ దినాల్లోనే జరిగిపోయింది. చూడండి, ఆయన దుష్కార్యములు చేసిన వాడు కాదు. ప్రజలెట్టి వారు అనుకున్నారు ఈయన దుష్కార్యములు చేసినాడు, సమాజానికి విద్రోహిగా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఆయన యొక్క బాడీకి ఏ సుగంధ ద్రవ్యాలు కూడా అప్లై చేయలేదు అనుకుంటుంటారు. కానీ ముందుగానే ఈ కార్యం అంతటినీ కూడా దేవుడు తన కుమారుడికి ఆ రీతిగా చేసినాడు. కాబట్టి ప్రిమిటి వల్ల ఈ యొక్క మగ్దలేనే మరియా, మరొక మరియా, అనేకమైన స్త్రీలు వారు వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు ఎంటీ టూమ్ అనేటువంటిది వారికి కనపడింది. ఒక పాస్టర్ గారు కూడా ఇదే చేశారంట. గుడ్ ఫ్రైడే రోజున ఆయన బయటికి నుంచి చర్చికి వచ్చే టైంలో అక్కడ ఒక ముళ్ళ కంప కనపడిందంట. సరే, ముళ్ళ కంప కదా, సింబాలిక్గా ఉంటుంది కదా, ముళ్ళు ఉన్నటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు తలకి ఆ యొక్క ముళ్ళ కిరీటం కొట్టారు కదా, కాబట్టి దాన్ని తీసుకొద్దాం అని చర్చికి తీసుకొచ్చారు. గుడ్ ఫ్రైడే రోజున తీసుకొచ్చారంట. ఆ ముళ్ళ కంపను తీసుకొచ్చి చర్చిలో పెట్టారు. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినారు ఆయన. అయిపోయింది, శనివారం అయిపోయింది. ఆదివారం పొద్దున్నే గుర్తొచ్చింది. ఏమని? నేను ఆ రోజున తీసుకెళ్ళాను కదా ముళ్ళకంప, అది మరి తీసేయాలి కదా అని చెప్పి ఒక పావుగంట ముందు వచ్చాడంట. పావుగంట ముందు చర్చికి వస్తే ఆ ముళ్ళకంపలు తీసేద్దామని చూస్తే ఆ ముళ్ళకంపకి ఒక చిన్న బడ్డ వచ్చిందంట. చిన్న బడ్డ అనేటువంటిది అంటే ఏమంటారు దాన్ని? పువ్వు మొగ్గ వచ్చిందంట. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఎస్, ముళ్ళ కంపగా అనుకున్న ముళ్ళ కంపలో నుంచి ఈ బడ్డ అనేటువంటిది వచ్చింది. కాబట్టి దీన్ని తీయాల్సిన అవసరం లేదు. ఇది చనిపోయినటువంటిది కాదు, ఇందులో జీవము లేనటువంటిది కాదు. ఈ యొక్క దానిలో బడ్డ అనేటువంటిది అలాగున వచ్చిందంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి వారుగా ఆయన లేరు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించినారు, మరణాన్ని విరిచేసినారు. ఈ స్టోరీ మనందరికి తెలుసు. వాళ్ళందరూ కూడా శిష్యులైనటువంటి వారు. తర్వాత పేతురు వెళ్తాడు, లోనికి వెళ్తాడు, చూస్తాడు. ఆ కథలో మనం చూస్తాం. అందరూ కూడా వెళ్ళి చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరికి అలా కనపడతాం అనేటువంటిది జరుగుతుంది. ఎవరిని ఎత్తుతున్నావు నువ్వు? తోటమాలి అనుకున్నారు. యేసయ్య ఎక్కడ ఉన్నాడండి? అప్పుడు యేసయ్యే మరియా అనేటువంటి రీతిలో వారిని పిలిచినాడు. అలాగన వారిని సంబోధిస్తూ తర్వాత మనం చూస్తాం ప్రియబెట్టి వాళ్ళరా, 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారు అందరికీ కూడా కనపడినాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దినాన్న మనం చూస్తున్నాం. ఆదివారం ఉదయాన్నే ఈ యొక్క స్త్రీలైనటువంటి వారు వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క దూతలు వారితో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, దేవుని యొక్క దూత ద్వారా ఆ బండ అలాగును తొలగించబడటం, ఆయన పునరుద్ధరణగా మరలా పైకి లేవటం, ఆయన చేయవలసినటువంటి రీతిలో ఆయన బయటికి వెళ్ళడం అనేటువంటిది జరిగినది. ఆయన లేచి మరణాన్ని ఆయన ఏం చేసినారు? విరిచివేసినారు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం. మరణానికి నీ మీద అధికారం అనేటువంటిది లేకుండా చేసినారు యేసుక్రీస్తు ప్రభువారు. రెండవ మరణము ప్రతి క్రైస్తవు మీద అధికారం అనేటువంటిది లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాన చేసినారు. కాబట్టి మనందరి యొక్క విశ్వాసం అదే, మనందరి యొక్క నమ్మకం అదే. మరణాన్ని తొలగించేసినారు. శరీరము చనిపోతుంది, మట్టి నుంచి వచ్చింది మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ దేవుని నుంచి వచ్చింది. ఆత్మకు చావు అనేటువంటిది లేదు. ఆత్మకు చావు లేదు ప్రియమైన వారన్నా. ఒకవేళ యేసు విశ్వాసం లేకుండా జీవించినట్లయితే ఆత్మ చావు ఉండదు. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్ళిపోతుంది. కానీ అదే చావు అంటే నరకం అంటే అదే. ఎక్కడైతే యేసు ప్రభువారు ఉన్నారో అదే నరకం. యేసుకు దూరముగా ఉండటము నరకం, యేసు నుంచి దూరముగా ఉండటమే చావు అనేటువంటిది. కాబట్టి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోతుంది. మనం ఎంత యేసు విశ్వాసం లేకపోతే. కానీ యేసు మనం విశ్వాసం ఇచ్చిన వారికి అడుగులు వేస్తున్నాం కాబట్టి మనకు ఆ నరకం అనేటువంటిది, ఆ నరకం మన మీద అధికారము దేవుడు తొలగించినాడు. ఆ మరణం నుంచి దేవుడు మనల్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చినారు. ఆయన ఎందు భయభక్తులుగా, ఆయన ఎందు విధేయత అడుగులు వేసినప్పుడు ఉదయం 2 తండ్రి కుమారులు వెళ్తున్నారంట. విలేజ్లో వెళ్తున్నప్పుడు కారులో డ్రైవ్ చేస్తున్నాడు తండ్రి. కుర్రాడు ఊరిని ఒకసారి తీసాడు తలుపు, భలే మంచి గాలి వస్తుందా అని
తీసి ఇలా తగ్గించి చూసినప్పుడు, విండో డౌన్ చేసి చూసినప్పుడు చక్కటి గాలి వస్తుంది అనుకున్నాడు. కానీ ఆ విండో నుంచి ఒక తేనెటీగ వచ్చిందంట. తేనెటీగ లోనకు వచ్చింది. ఆ తేనెటీగ లోనకు భయపడిపోయినాడు. గబుకున్నాడు, విండోని పైకి పెట్టేసినాడు. అదేం చేసింది, ఆ తేనెటీగ టక్కమని వచ్చేసి వీడి మీద వాళ్తుంది. వీడి మీద వాళ్తుంటే వీడికి ఒకటే భయం, అమ్మో ఇది కుడితే నా వాసిపోతే, నొప్పి బాధ అనేటువంటిలో వీడు గంతులేస్తున్నాడు. ఆ టైంలో తండ్రి ఏం చేశాడంటే ఆ తేనెటీగని అలా పట్టుకొని ఒక సైడ్కి ఆపి దాన్ని ఏం చేశాడు, తేనెటీగకు ఉన్నటువంటి ఆ ముళ్ళును ఏం చేశాడు, విరిచేసి అలా వదిలాడు. తిరుగుతుంది. కుమారుడు ఇంకా భయపడుతున్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, చూడు ఇటు, నా చేతిలో చూడు, నా చేతిని చూడు, ఏమైంది ఇక్కడ, ఎర్రగా కమిలిపోయింది. ఏం జరిగింది ఇక్కడ, తెలియదు డాడీ. ఏంటది, ఆ యొక్క తేనెటీగను నేను అలాగున పట్టుకున్నా, దాని ముళ్ళు ఏం చేసింది, నన్ను కుట్టింది, నన్ను పట్టుకుంది, నన్ను నా యొక్క చేతిలోకి దాని ముళ్ళు వెళ్ళిపోయింది, దాని ముళ్ళే నా చేతిలో ఇరిగిపోయింది. కాబట్టి అది నిన్ను ఏమి కూడా అది చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన మన మీదకి రావాలంటే మరణాన్ని ఈ రీతిగా ఆయన విరిచివేసినారు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం అనేటువంటిది లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేక మంది దేవుడుగా చెప్పుకునేటువంటి వారు, లీడర్స్గా చెప్పుకునేటువంటి వారందరిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో అనేక రకాలైన వ్యత్యాసం అనేటువంటి దాన్ని మనము చూస్తాం. ఎవ్వరు కూడా చెప్పలేదు ప్రియమైన వారలారా, దేవుడుగా చెప్పుకునేటువంటి వారు నేనే మార్గమును సత్యమును జీవమునని ఏ వ్యక్తి కూడా, ఏ దేవుడుగా చెప్పినటువంటి వారు కూడా ఈ యొక్క కొటేషన్, ఈ మాటలు చెప్పినటువంటి వారు ఎవరు కూడా లేరు. నేను దేవుడినని, దేవునితో సమానమని ఆ దినాల్లో పరిశీలు శాస్త్రటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని దూషించడానికి కారణం ఏంటంటే, నేను దేవుడిని అనేటువంటి రీతిలో, నేను దేవునితో సమానం అనేటువంటి రీతిలో ఆయన చెప్పినారు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు దూషించడం అనేటువంటిది చేసినారు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి 4 అంటే వ్యక్తుల ద్వారా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మతాలు, ఈ రిలీజియన్స్లో మనం చూసినట్లయితే వారి యొక్క అంటే వ్యక్తుల ద్వారా స్టార్ట్ అయినటువంటివి కొన్ని రిలీజియన్స్, అలాగనే ఆ యొక్క వ్యక్తులు మాట్లాడేటువంటి ఫిలాసఫీస్ ద్వారా స్టార్ట్ అయినటువంటివి అనేకమైనటువంటి మతాలు, రిలీజియన్స్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే వ్యక్తులుగా చెప్పినటువంటి వారు ఉన్నారో వారి యొక్క సమాధులు చూసినప్పుడు, మరి ముఖ్యంగా మనం చూస్తాం మహమ్మద్, బుద్ధ, కాన్ఫ్యూషియస్, అలాగనే ఇంకెవరుంటారు, కొంతమంది అబ్రహాం, జూయిష్ లీడర్, జూయిష్ ఫాదర్ అబ్రహాం కానీ, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కానీ, వీరి అందరి యొక్క ఆర్కియాలజిస్టులు వీరి యొక్క అందరి సమాధులు అనేటువంటి వాటిని త్రవ్వినారు. ఆర్కియాలజిస్టులు చేసేటువంటి పని అది, అందరి సమాధులు తవ్వినారు. ప్రతి ఒక్కరి సమాధిలో కూడా వాళ్ళ బోన్స్ కనపడినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిలో బోన్స్ ఉన్నాయా? ఏమీ కనపడలేదు. ఏం కనపడింది అక్కడ? తల రుమాలు మాత్రమే అక్కడ కనపడింది. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినారు. నమ్ముతున్నావా? మనం ఆయన ఎంత విశ్వాసంతో నమ్ముతున్నావా? నమ్మట్లేదా? చెప్పాలి, ఎంతమంది నమ్ముతున్నాం? అందుకనే మనందరం కూడా ఇక్కడ చేరినాం. ఆయన తిరిగి లేచినారు, పునరుద్ధరణ అయినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కనుక లేవనట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణగా అవునట్లయితే మనం చేసేటువంటి మన యొక్క గ్యాదరింగ్స్ వ్యర్థం. ఈ రీతిగా సండే ప్రతి వారము మనం చేరాల్సిన అవసరము లేదు. మనం బోధించేటువంటి బోధలు వ్యర్థము. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు ఒకసారి చూడండి, 15వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. ఒక్కొక్క వచనంలో మనం చూద్దాం. 15వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవనట్లయితే, మరణాన్ని జయించినట్లయితే ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే, జయించుకున్నట్లయితే మన యొక్క బోధ యొక్క సారాంశము 15వ అధ్యాయం 14వ వచనం చదవండి. మేము చేయు ప్రకటన వ్యర్థమే. తర్వాత మనం చేసేటువంటి ప్రకటన వ్యర్థమే. లేపబడని ఎడల
లేపబడిన మీ విశ్వాసమును 16వ వచనం, మీ అబద్ధ సాక్షులుగా ఆగబడుచున్నాం. మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా ఆగబడుచున్నాం. 16వ వచనం చూసినట్లయితే లేపబడని యెడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడినట్లయితే మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మీటింగ్స్ వ్యర్థమే, సంఘము వ్యర్థమే, వాక్యాలు వ్యర్థమే, మన విశ్వాసం అనేటువంటిది వ్యర్థమే. మనము కూడా క్రీస్తు మృతులు లేపబడిన యెడల క్రీస్తు కూడా లేపబడలేదు, మీరు ఇంకనూ పాపములోనే ఉండేటువంటి వారు. క్రీస్తు లేకపోయినట్లయితే, లేపబడకపోయినట్లయితే, పునరుద్ధారుడు కాకపోయినట్లయితే, మరణాన్ని జయించినట్లయితే మన పాపములకు విడుదల అనేటువంటిది లేదు. ఎవరి ద్వారా విడుదల అనేటువంటిది లేదు, ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. అలాగనే మనం చూసినట్లయితే అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిపోయారు. చూడండి, క్రీస్తులో నిద్రించారని చెప్పుకునేటువంటి వారికి కూడా వారి వల్ల ఉపయోగం, వారు కూడా నశించినట్లే. ఈ జీవితం మట్టుకే మనము క్రీస్తును నిరీక్షించే వారి మెడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంటాం. చూడండి, క్రీస్తు తిరిగి లేపబడకపోయినట్లయితే మన విశ్వాసం వ్యర్థం, మనం ప్రకటించేటువంటి ప్రకటన వ్యర్థము, పరలోకానికి వెళ్ళటం అనేటువంటిది లేదు, మనము పాపములు మనకి విడుదల అనేటువంటిది లేదు, నశించేటువంటి వారికి అయిపోతాం, దౌర్భాగ్యులం అయిపోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే క్రీస్తు లేచినాడు 2000 సంవత్సరాల క్రితం. ఏంటి హిస్టారిక్ ఎవిడెన్స్ ఏంటి అనేటువంటిది మనం చూసినట్టయితే చారిత్రాత్మకమైనటువంటి సాక్ష్యం ఏంటి? మనందరం మన తల్లిదండ్రులు వారు క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి ఏదో వచ్చినాం, లేదంటే కొంతకాలం తర్వాత వేసి ఎదిగినాం కాబట్టి ఏదో వాక్యానుసారంగా చర్చికి వెళ్తున్నాం, ఓకే అనే రీతిలో మనం వెళ్తా ఉన్నాం. అలా కాదు. ఏంటి హిస్టారిక్గా ఎవిడెన్స్ ఏంటి, సాక్ష్యం ఏంటి, చారిత్రాత్మకమైనటువంటి సాక్ష్యం ఏంటి అనేటువంటిది మనం చూసినట్టయితే ప్రియమైన మనము ఉపయోగించేటువంటి బుక్స్లో కానీ ఇప్పుడు కానీ ప్రతి ఒక్క ఆ యొక్క ఇయర్ విషయాలు మనం చూస్తాం. ప్రతి ఒక్క ఇయర్ని మనం సంబోధించినప్పుడు 1997 అనేటువంటి దాని విషయంలో, 2000 విషయంలో, 2025 విషయంలో, వీటన్నిటిలో కూడా మనం చూస్తాం ఏంటంటే ఏడి బీసీ అనేటువంటి దానిని స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క మెన్షన్ చేయటం అనేటువంటిది స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి రాకముందు ప్రతి సంవత్సరానికి కూడా క్రీపు, తెలుసు కదా తెలుగు మీడియం వాళ్ళందరికీ కూడా క్రీపు పెట్టేవాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు పూర్వం అనేటువంటిది, క్రీస్తు పూర్వము, క్రీస్తు పుట్టక మునుపు. అలాగనే మనం చూసినట్టయితే బిఫోర్ క్రైస్ట్, ఇంగ్లీష్లో బీసీ. వీడు ఎవడరా బాబు బీసీ మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు పూర్వం మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత వచ్చేటువంటి సంవత్సరాలన్నింటికి కూడా ఏం చేస్తాం మనం? ఏడి అంటే అర్థం ఏంటి? యానో డొమినో అంటే క్రీస్తు శకం అనేటువంటిది. అలాగనే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, ఇంగ్లీష్లో ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనకు చరిత్రకమైనటువంటి ఎవిడెన్స్ అనేటువంటిది క్రీస్తు పుట్టినారు, అలాగనే క్రీస్తు ఆయన లోకంలో జీవించినారు, క్రీస్తు పునరుద్ధరణైనటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి దానికి అక్కడ ఏడి దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవటం అనేటువంటిది జరిగినది. అలాగనే మనం చూసినట్టయితే ప్రియమైన వాళ్ళారా, ఆర్కియాలజిస్టులు త్రవ్వినటువంటి తవ్వకాలలో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క రిలీజియస్ లీడర్స్గా, దేవుళ్ళుగా చెప్పుకునేటువంటి వారందరి యొక్క సమాధులన్నీ కూడా ఎంటీగానే అవి కనపడినాయి. క్రీస్తు ప్రభువారి యొక్క ఎంటీగా కాదు, అవన్నీ కూడా బోన్స్ ఉండటము, సంథింగ్ అందుట్లో ఉండటం అనేటువంటిది ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి మాత్రము అది ఎలాగుంది? ఖాళీగది కనపడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మనం చదువుకునే భాగంలోనే 15వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం ఒకసారి. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదటి మీకు లేఖనముల ప్రకారము మన పాపములతో మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడెను, 3వ దినాన లేపబడెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినారు, ఆయన ఇక్కడ లేరు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తాం. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క సమాధి, క్రీస్తు ప్రభువారు నీ పెట్టినటువంటి సమాధి అది ఎంటీగా అది
ఉన్నది. ఎవరు కూడా దొంగతనం చేయలేదు. సమాధిలో ఉన్నటువంటి శవాన్ని, సమాధిలో ఉన్నటువంటి బాడీని ఎవరు కూడా దొంగతనం చేయలే. ఆ రీతిగా దాన్ని సీలు వేసేసినారు. కానీ ప్రిమిట్ వల్ల మనం చూసినట్లయితే ఆ సీలు కూడా చూడండి 33 ADకి ముందు ఆ సీల్ వేయటం అనేటువంటిది అంటే మామూలుగా వేసినారు. కానీ 33 తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని వాళ్ళు అక్కడ చేసేటట్టు వారిగా ఉన్నారు. 33 AD తర్వాత వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అంతకుముందు పెద్ద ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇచ్చేటట్టు వారు కాదంట. కానీ వారు ఆ దినం నుంచి 33 దగ్గర నుంచి వాళ్ళు చేసేటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క పెనాల్టీ అనేటువంటిది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారికి కొద్దిగా అంటే ఎవరైతే అక్కడ కాపర్లుగా ఉండేటువంటి వారికి ఆ పెనాల్టీ వేయటం అనేటువంటిది ఆ దినాల్లో నుంచి స్టార్ట్ చేసినారంట. అంతకుముందు అది ఉండేటువంటిది కాదంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి శవాన్ని ఎవరు తీసుకువెళ్ళిపోయారు, ఆ బాడీని ఎవరు తీసుకువెళ్ళిపోయారు అనేక మంది అక్కడ ఉన్నటువంటి కాపరుల ద్వారా వాళ్ళు చెప్పినటువంటి రీతిలో వాళ్ళు చెప్పించేటటువంటి వారుగా ఆ దినాల్లో వాళ్ళు కనపడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రిమిట్ వారా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ సమాధి ఎంటీగా అది కనపడుతుంది. అంతకుముందు ఎవరు కూడా సమాధిలోంచి తిరిగి లేచేటటువంటి వారుగా ఎవరు లేరు. కానీ మనం పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఏలియా, ఎలీషా కొంతమంది భక్తుల ద్వారా లేచినారు, సమాధిలో ఉన్నటువంటి వారు లేచినారు. ఈవెన్ ఎలీషా యొక్క సమాధి దగ్గర మోయాబీ యొక్క సమాధి పెట్టినప్పుడు అక్కడ పడవేసినప్పుడు వెంటనే అది లేచి కూర్చోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే గ్రహించాల్సినటువంటిది దేవుని శక్తి ద్వారా ఆ యొక్క వ్యక్తులు చనిపోయేటటువంటి వారు లేచేటటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడుగా చెప్పుకునేటువంటి ఆయన మరణించి తిరిగి లేవడం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే అనేటువంటిది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయన అన్నారంటే పునరుద్ధానమును జీవమును నేను కాకుండా మరి ఎవరు కూడా లేరు. అలాగనే మనం చూస్తామంటే మరొక ఎవిడెన్స్ యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు శిష్యులైనటువంటి వారికి కనపడినారు. వాళ్ళు చూస్తుండగానే ప్రభువారు అలాగున ఆరోహణ అవ్వడం అనేటువంటిది జరిగింది. శిష్యులైనటువంటి వారందరినీ కూడా మనకు తెలుసు, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. శిష్యులైనటువంటి వారందరికీ కూడా ఈవెన్ తోమా వెళ్ళి యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క పక్కపు బళ్ళెము పొడిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గాయాన్ని టచ్ చేసేటటువంటి వాడిగా తోమా కనపడుతున్నాడు. కాబట్టి శిష్యులైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు కనపడటం అనేటువంటి జరిగింది. ఆ యొక్క చరిత్రలో ఉండేటువంటిది ఆ యొక్క ఇయర్ని మెన్షన్ చేసేటువంటి విషయంలో బిఫోర్ క్రైస్ట్, అలాగనే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి రీతిలో క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటి రీతిలో అది మెన్షన్ చేయడం అనేటువంటిది, సమాధి ఖాళీ అవడం అనేటువంటిది, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారికి కనపడటం అనేటువంటిది. అలాగనే అపోస్తులు ఉన్నటువంటి పౌలుకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు దర్శించినారు. ఈ దినాల్లో మీరు చూడండి పిరిపెట్టి వాళ్ళరా, మనము చూస్తున్నాం ఇంటర్నెట్లో, మనం చూస్తున్నాం అనేక సోషల్ మీడియాస్లో, ముఖ్యంగా ఇరాన్ దేశానికి చెందినటువంటి వారితో దేవుడు డైరెక్ట్గా వారితో మాట్లాడుతున్నాడు. ఇరాన్ దేశానికి చెందినటువంటి అనేక మంది స్త్రీలైనటువంటి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అలాగనే దేవుడు వారిని పురుషులైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే దేవుడను. అలాగనే యూదులైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. యూదులు యేసు ప్రభువారు నమ్మలేదు, మెస్సయ్యగా వాళ్ళు గుర్తించలేదు. కానీ దేవుడు తనంతని తను రివీల్ చేసుకుంటున్నాడు. పౌలు ఎలాగున ఆ రీతిగా తను దమస్క పట్టణానికి వెళుతున్నప్పుడు అక్కడ పడిపోయిన టైంలో దేవుడు అతనితో దర్శించాడు, అతనితో మాట్లాడినాడు. యేసు ప్రభువారు అన్నటువంటి మాట ఏంటి? నీవు హింసించినటువంటి యేసుని. కాబట్టి హిస్టారిక్గా మనం చూస్తున్నాం, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ప్రిమిట్ వల్ల యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినారు. కాబట్టే మనం కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన లేచినారు. కాబట్టే 12 మంది శిష్యులైనటువంటి వారు 11 మందికి ఉన్నటువంటి వారు తర్వాత మనం చూస్తాం ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కూడా స్కాటర్ అయిపోయినారు. మళ్ళీ యేసు ప్రభువారు వారిని దర్శించినారు. పేతురు వెళ్ళాడు సమాధిలోకి, అక్కడికి వెళ్ళి చూసినాడు. ఆ సమాధిలోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ వాడికి ఆ యొక్క రుమాలు అనేటువంటిది తలకు కట్టుకున్నటువంటి ఆ యొక్క క్లాత్ మాత్రం అక్కడ కనపడింది. అదొక్కటే వరకు కనపడింది. దాని విషయంలో కూడా నేను ఇంతకుముందు చెప్పినాను, దాని విషయంలో కూడా అది కూడా ఒక ఎవిడెన్స్. అది కూడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క తల రుమాలు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. బట్ ద థింగ్ ఏంటంటే దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదుల యొక్క ఆచార ప్రకారము ఆ రుమాలు అనేటువంటిది, ఆ క్లాత్ అనేటువంటి దాన్ని చక్కగా ఫోల్డ్ చేసి పెట్టి యేసు ప్రభువారు
వెళ్ళినారు. అంటే అర్థం ఏంటంటే ఆ దినాల్లో వాళ్ళ యొక్క కల్చర్ ప్రకారము ఎవరైనా ఒక గెస్ట్ వారి ఇంటికి కనుక వచ్చినప్పుడు అక్కడ పనివారు చేయటది ఏంటంటే భోజనం బల్ల మీద అన్నీ సిద్ధం చేస్తారంట. మనం హోటల్కి వెళ్ళినప్పుడు మనకు కూడా క్లాత్ ఇస్తారు. అలాగే ఆ దినాల్లో వాళ్ళకు కూడా క్లాత్ ఇచ్చేవారు గెస్ట్కి. ఆ గెస్ట్ దాన్ని భోజనం చేస్తా దాంతో అలాగ తుడుచుకుంటూ అనేటువంటి చేస్తాడు. అయితే ప్రిమిట్ వల్ల భోజనం అయిపోయిన తర్వాత నార్మల్గా ఎవరైనా చేసేటది ఏంటంటే ఆ క్లాత్తో మనం చేతులు తుడుచుకుని అలాగ తీసుకుని అలాగ టేబుల్ మీద వేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ జూయిష్ కల్చర్లో కూడా అలాగ చేసేసి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటంటే భోజనము సమాప్తం అయిపోయింది, భోజనం చేయటం అయిపోయింది. ఒకవేళ ఈ యొక్క వ్యక్తి భోజనం చేసే టైంలో సడన్గా ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి, అతను చేసేటటువంటిది ఏంటంటే ఆ యొక్క తుడుచుకునేటువంటి ఆ యొక్క రుమాలను జాగ్రత్తగా ఫోల్డ్ చేసి మరలా దాని మీదే టేబుల్ మీద పెడతాడంట. అంటే అర్థం ఏంటంటే అతను మధ్యలో ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాడు, మరలా వచ్చి తన భోజనాన్ని కంటిన్యూ చేస్తాడు అనేటువంటిది అర్థం. కాబట్టి ఆ యొక్క అర్థము వచ్చినటువంటి రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేసేటువంటిది ఏంటంటే ప్రిమేట్ వల్లరా ఆ యొక్క తలకు ఉన్నటువంటి ఆ యొక్క క్లాత్ను ఆ రుమాలను ఆయన ఏం చేస్తున్నారంటే అలా తీసి బయట పడవేసి వెళ్ళిపోయినటువంటి వారికి యేసు ప్రభువారు చుట్టబడినటువంటిది. మీరు చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ విషయాన్ని మీరు చూస్తారు. చదవండి ఒకసారి. 20వ అధ్యాయము 7వ వచనం మీరు చూడండి ఒకసారి. వేరొక చోట చుట్టి పెట్టబడి ఉండుటయు చూసినాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభువారు మరలా ఆయన తిరిగి వస్తారు. అలాగున పడవేసి వెళ్ళు పెట్టేటటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు లేరు. అది రుమాలను ఆ యొక్క తలబట్టను అలాగన ఫోల్డ్ చేసినటువంటి వారికి అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రిమిట్ వల్లరా మరొక దినం రాబోతుంది. ఆ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన పనిని తన మీద అసైన్ చేసేట ఆ వర్క్ను కంప్లీట్ చేయటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికైనా వస్తారు. కాబట్టి ప్రిమిట్ వల్లరా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన లేచినటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క 33వ ఏడీలో కూడా మనం చూసినట్లయితే ప్రిమిట్ వాళ్ళరా ఎవరైతే నేను ఇందాక చెప్పిన రీతిలో ఆ యొక్క టూమును సమాధిని ఎవరైతే సీల్ అనేటువంటి దాన్ని బ్రేక్ చేస్తే మరణం అనేటువంటి పెనాల్టీని వాళ్ళు AD 33 తర్వాత అది దాని మీద వారు ఆ యొక్క పెనాల్టీ విధించడం అనేటువంటిది జరిగింది. AD 33 తర్వాత ఆ టైం దగ్గర నుంచి ఆ యొక్క సమాధి మీద ఉన్నటువంటి బండను ఆ సీల్ని తొలగించినట్లయితే వారికి మరణం అనేటువంటి దాన్ని విధించినారు. అంతకుముందు ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి ప్రిమిటర్ హిస్టారిక్గా ఆ యొక్క తొలగించేటువంటి ఆ యొక్క సమాధి కనపడుతుంది. ఇప్పుడు అలాగనే పెట్టుబడేటువంటి ఆ యొక్క రాతిని కూడా కనుగొన్నట్టు ఆర్కియాలజిస్టులు కనుగొన్నటువంటి దాన్ని అక్కడే మనం చూస్తాం. దాని పక్కనే సమాధికి పక్కనే దాన్ని పెట్టేటువంటి విధానాన్ని కూడా ఇప్పుడు మీరు చూసినారంటే ఇంట్లో నుంచి ఈ జెరూసలేమును చూడవచ్చు అనేటువంటి దాన్ని ఒక ఛానల్ చూపిస్తూ ఉంటారు. అందుట్లో మనం చూసినట్లయితే అంత కనపడతా ఉంటుంది. కాబట్టి ప్రిమిట్ వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచేటటువంటి వారికి ఆయన ఉన్నారు. ఏ రోజు లేచినారు? తాను చెప్పినటువంటి రీతిలోనే 3వ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినారు. అయితే ఆయన తిరిగి లేచినాడు. ఇదంతా విన్న తర్వాత నాకేంటి అంటూ ఉంటాం కొన్నిసార్లు. స్టోరీ అంతా విన్న తర్వాత అయితే నాకేం వస్తుంది అనేటువంటిది అంటూ ఉంటాం. అయితే మనకేం వస్తుంది? ప్రిమిట్ వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినారు కాబట్టి ఆయన ఒక్కరే మన పాపాలను క్షమించగలుగుతారు. ఆయన ఒక్కరే మన మీద ఉన్నటువంటి పాపములను ఆయన తొలగించగలుగుతారు. ఎందుకంటే ఆయన కార్చినటువంటి రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము. ఆ యొక్క రక్తములోనే ప్రతి మానవుని యొక్క పాపము కడగబడటం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే ప్రిమిట్ వల్లరా మన మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఇప్పుడు చదివేటువంటి భాగంలో 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే మీరు చూడండి ఒకసారి 19 నుంచి దాని తర్వాత నిద్రించిన వారిలో చూడండి క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగింది. చూడండి ఆదాము ద్వారా ఎలాగో మరణం వచ్చింది కాబట్టి కడపటి ఆదాము ద్వారా మనకి మృతుల పునరుద్ధానం అనేటువంటిది
కలిగినది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో చదవండి. అందరూ బ్రతికింపబడదురు, ప్రతి వాడును తన తన వరుసలోనే. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. క్రీస్తు ప్రియమైన వల్లరా మనకు వచ్చేటువంటిది అది. చనిపోయినటువంటి మనందరము కూడా, పాపములో చనిపోయినటువంటి మనందరము కూడా తిరిగి లేపబడినాం. మరలా మనం మన యొక్క బాడీ శరీరానుసారముగా మనం చనిపోయినటువంటి వారిగా ఈ శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ మనందరము కూడా క్రీస్తు ప్రభువారు వచ్చి మన కొరకు ఆ కార్యాన్ని చేసి శిలువ మీద మన కొరకు పాప పరిహార బలిగా, ఆయన ప్రాయశ్చిత్త బలిగా మన కొరకు తను అర్పించుకున్నారు. ఆ దినాన మన నిమిత్తమైన చనిపోయినారు. తాను చెప్పిన రీతిలో 3వ దినాన తిరిగి లేచినారు. అలాగనే ఆయన విశ్వాసం ఇచ్చేటువంటి మనందరము కూడా పునరుద్ధాన శక్తి చేత మనము లేపబడేటువంటి వారిగా మనము ఉంటాం. పునరుద్ధాన శక్తి చేత మన పాపముల్లో మనము లేపబడేటువంటి వారిగా ఉంటాం. పునరుద్ధాన శక్తి చేత ఆయన రెజరెక్షన్ డే అంటే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన పిలిచినటువంటి కడబోర ధ్వని ఊదిన టైంలో వెంటనే అక్కడటువంటి సమాధులటువంటి ప్రతి బిలీవర్, ప్రతి విశ్వాసి, యేసులో చనిపోయేటట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ మహిమ శరీరముతో అలాగూ లేవటం అనేటువంటిది జరుగుతుంది. అది మనకు వచ్చేటువంటి బెనిఫిట్, రిజరెక్షన్ అనేటువంటిది. అలాగనే ప్రియమైన వాళ్ళరా, యేసు ఆ రీతిగా వచ్చి మన నిమిత్తము చనిపోయి మన నిమిత్తము ఆయన పునరుద్ధరణ లేచినారు. కాబట్టి మనము కూడా దేవుని బిడ్డలుగా మరణము విషయంలో భయపడాల్సిన అవసరము లేదు. మరణము విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఉండేటువంటి భయం ఏంటంటే మరణమే. అమ్మో 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 ఎప్పుడైపోతుంది, నా టైం అయిపోతుంది. ఏంటి, కొద్దిగా అక్కడ నొప్పి వస్తే ఏమైపోతా, కొద్దిగా ఇలా నొప్పి వస్తే ఏమైపోతుందో. డెఫినెట్గా అందరికి వచ్చేటువంటిదే. అనేక మందికి కొన్నటువంటి మనందరికీ వస్తుంది బాధ, భయం. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసు మన నిమిత్తము వచ్చి లోకానికి, యేసు మన నిమిత్తము శ్రమలు అనుభవించి రక్తము చిందించి మన నిమిత్తము చనిపోయినారు. మన నిమిత్తము ఆయన పునరుద్ధరణై మరలా తిరిగి లేచినాడు. కాబట్టి మనందరము కూడా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా మరణపు మూలను నా తండ్రి విరిచినాడు, మరణపు మూలను నా యేసయ్య విరిచినాడు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరము లేదు. భయం అనేటువంటి దానికి ప్రియమైన వల్ల క్రైస్తవుల్లో ఉండకూడదు. ఎప్పుడైతే భయం వస్తుందో సైతానుడి మీద ఎక్కేస్తాడు. ఇంకా భయం, ఇంకా బాధ, ఇంకా భారం, ఇంకా అనేక రీతులుగా మనం కృంగేటట్టు వారుగా మనం ఉండిపోతాం. కాబట్టి యేసు ప్రభువారు వచ్చి మన నిమిత్తము ఆ కార్యము చేసి తిరిగి లేచినారు. కాబట్టి మరణము విషయంలో మనం భయపడాల్సిన అవసరము లేదు. అలాగనే ప్రియమైన వల్ల ఏంటి మనకు వచ్చేటువంటి ఫైనల్ బెనిఫిట్ అంటే, మరణ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకములో మనం కళ్ళు మూస్తే మరలా పరలోకములో కళ్ళు తెరవుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం ఆయన చేసేటువంటి గొప్ప కార్యము, పునరుద్ధాన శక్తి చేత ఆయన లేచినాడు. కాబట్టి ప్రియమైన వల్ల ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆ యొక్క పునరుద్ధాన శక్తి వారిది అవుతుంది. ఎవరైతే మనం విశ్వాసం ఉంచిన వారికి ఉన్నామో నీవు కూడా తిరిగి లేపబడేటటువంటి వాడుగా ఉంటావు. నీవు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరణాన్ని జయిస్తావు. నీవు ఈ లోకంలో కళ్ళు మూసుకున్నట్లయితే పరలోక రాజ్యంలో కళ్ళు తెరిచేవాడు కూడా. కాబట్టి మరణ విషయంలో భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఈస్టర్ అనేటువంటిది జరిగినది. క్రీస్తు ప్రభువారు వచ్చినారు, చనిపోయినారు, తిరిగి ఆయన లేచినారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం అనేక రకాల ఎవిడెన్స్ అనేటువంటిది మనం చూస్తున్నాం. బైబిల్ ప్రకారం చూస్తున్నాం. హిస్టరీలో కూడా మనం చూస్తున్నటువంటి వారికి ఉన్నాం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేటువంటిది, ఎంటీ టూమ్ అనేటువంటిది సృష్టించిన వారు కనపడతాము, పౌలుకు కనపడతాము. ఈ దినాల్లో అనేక మంది యేసు ప్రభువారిని వాళ్ళు చూస్తున్నటువంటి వారికి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించినాడు. మరణం ఆయన జయించలేదు. మరణాన్ని జయించేటువంటి వీరుడుగా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి నీవు దేని విషయంలో భయపడాల్సిన అవసరము, మరి ముఖ్యముగా మరణం విషయంలో భయపడాల్సిన అవసరము లేదు. దేవుని యందు భయంతో, భక్తితో, యథార్థ హృదయంతో అడుగులు వేయి. పునరుద్ధరణ శక్తి నీదవుతుంది. నువ్వు జయిస్తావు. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. ప్రార్థన చేసుకున్నావు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు.
నీ పునరుద్ధాన శక్తికై నీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మీరు వచ్చి మీరు చేసే గొప్ప కార్యముకై నీకు వందనాలు. ఏ మానవుడు ఏ దేవుడుగా చెప్పుకునేటువంటి వారు ఎవరు చేయనటువంటి ఆ గొప్ప కార్యాన్ని మీరు జరిగించిన రీతిగా నీకు వందనాలు. అవును తండ్రి, మార్గమును సత్యమును జీవమును నేనే అని చెప్పినారు. పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పినారు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో ఈ పునరుద్ధాన శక్తి మీద అంటున్నారు. అవును ప్రభువా, ఈ పునరుద్ధాన శక్తిని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇక నువ్వు పాపము చేయకమని చెప్పినారు. మరలా మేము పాపం చేసినట్టయితే నీ పునరుద్ధాన శక్తిని మేము రుచి చూడలేం ప్రభువా. పాపం విషయంలో పారిపోయి నీ పునరుద్ధాన శక్తి చేత జయాన్ని పొంది దేవా మరణాన్ని జయించి దేవా మీరు ఎలాగున పునరుద్ధాన శక్తితో తండ్రి కుడి పార్శ్వాన చేరినారో మేము కూడా నీ బిడ్డలకు అడుగులు వేయటానికి సహాయం చేయి. లోకాన్ని పాపాన్ని శరీరాన్ని జయించి దేవా నీ కొరకు ఉపయోగపడే సాధనాలుగా మీరు మమ్మల్ని చేసి నీ రాజ్యాన్ని మేము అందరం కలిసి కట్టేటట్టు వారికి ఉంటాకు సహాయం చేయండి. నీ పునరుద్ధాన శక్తిని అనేక మందికి మేము చూపించే వారికి ఉంటాకు సహాయం చేయండి. మాదిరి కలిగేటట్టు వారికి ఉంటాకు కూడా సహాయం చేసి నీ కృపలు మమ్మల్ని అందరూ కూడా కొనసాగింప చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. మనందరం లేచి